సెకండ్ ఇయర్ క్లాసులు మొదలు పెట్టుకుంటున్నాను. సెకండ్ ఇయర్ క్లాసులలో ఫస్ట్ క్లాసు థియరీ క్లాసు మొదలు పెట్టుకుంటున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఊరికే గుడ్డిగా ఏదో వింటున్నామని కాకుండా నీట్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకు స్క్రూస్ అన్నమాట. ఈ స్క్రూస్ అనేటివి రకరకాల హెడ్ పోర్షన్స్ రకరకాల ఆకారాలలో ఉంటాయి. మామూలుగా మనం స్క్రూస్ చూస్తూ ఉంటాం, చాలా రకాల స్క్రూస్, చెక్కలు బిగించేటివి, స్విచ్ బోర్డులో బిగించేటివి, కార్పెంటర్లు ఎక్కువ వాడేటివి. అట్లనే మనం మెకానిక్ షెడ్లలో రకరకాల అలన్ స్క్రూస్ కానీ, స్క్వేర్ హెడ్ ఉన్నటువంటి స్క్రూస్ కానీ, హెక్సాగాన్ హెడ్ ఉన్నటువంటి స్క్రూస్ కానీ, ఇవన్నీ రకరకాల స్క్రూస్ చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనకు మెకానికల్గా అంటే టెక్నికల్ సైడ్ ఎక్కువ ఉపయోగపడేటివి స్క్రూస్ అన్నమాట. ఈ స్క్రూస్ లేనిది ఏ మిషన్ బిగించుకోలేము, ఏ మిషన్ కరెక్ట్గా పనిచేసుకోలేము. కాబట్టి స్క్రూస్ అనేటివి మనకు మన టెక్నికల్ సైడ్, మెకానికల్ సైడ్ కంపల్సరీ చాలా పెద్ద యాక్టివిటీ చేయగలుగుతాయి అన్నమాట. దాని యొక్క పోర్షన్ అనేది చాలా ఎక్కువ, దాని ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ స్క్రూస్ను ఎక్కడ ఏ విధంగా వాడితే మనం కరెక్ట్గా దాని రిజల్ట్ తీసుకోగలం అనేది క్లియర్గా మనకు అర్థం కావాలి. సో దాని గురించే మనకు ఈ క్లాసులో మనం నేర్చుకుంటాం అన్నమాట. స్క్రూస్, ఎలాంటి స్క్రూస్ ఎక్కడ వాడితే దాని యొక్క ఉపయోగం ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద స్క్రూస్, అట్లనే ఆ స్క్రూస్ యొక్క రకాలు, ఆకారాలను బట్టి ఆ రకాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఈరోజు క్లాసులో నేర్చుకుందాం. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. స్క్రూస్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఫీల్డ్ మచ్ డిపెండ్స్ ఆన్ ద ప్రాపర్ చాయిస్ ఆఫ్ ఫ్యాషనర్స్ టు బి యూస్డ్ ఇన్ ఈచ్ జాబ్. ప్రతి జాబు తయారు చేయాలన్నా కూడా ఆ జాబును ఖచ్చితంగా బిగించాల్సిందే అని వచ్చాడు. బిగించకపోతే ఆ జాబును మనం తయారు చేయాలి. ఒకవేళ లేతులో జాబ్ తయారు చేయాలంటే కానీ లేతులో స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్లో బిగించాల్సిందే. అట్లా ప్రతి చోట కూడా ఈ స్క్రూస్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఈ స్క్రూస్ అనేవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఫ్యాషనర్స్ అని అన్నారు. ఫ్యాషనర్స్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాషనర్స్ అంటే బిగించుకోవడానికి ఉపయోగపడేటువంటి వాటిలన్నింటినీ ఫ్యాషనర్స్ అంటారు. నట్లు కావచ్చు, బోల్డ్లు కావచ్చు, రివిట్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఫ్యాషనర్స్ కింద వస్తాయి. సో ఈ ఫ్యాషనర్స్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి అన్నమాట. పర్మనెంట్ ఫ్యాషనర్స్, సెమీ పర్మనెంట్ ఫ్యాషనర్స్, టెంపరరీ ఫ్యాషనర్స్. ఇవి వచ్చేసి మనకు ఈ స్క్రూస్ అనేవి మనకు టెంపరరీ ఫ్యాషనర్స్. పర్మనెంట్ ఫ్యాషనర్స్లో మనకు రివిట్లు, వెల్డింగ్ వస్తుంది. ఫ్యాషనింగ్ అంటే పూర్తిగా టైట్ చేసి బిగించేయడమే. అర్థమవుతుందా మీకు? ఫ్యాషనింగ్ చేయడం అంటే పూర్తిగా బిగించేయడం అంటే ఇంకా మళ్ళీ దాన్ని ఊడదీసే పని లేకుండా పూర్తిగా బిగించేయడమే. ఈ బిగించే దానివల్ల మళ్ళీ 3 రకాలు. పర్మనెంట్గా బిగించేయడం, మళ్ళీ తీసేయాలంటే చేత కాదు. వెల్డింగ్ చేసినామనుకోండి పూర్తిగా అతుక్కుపోతుంది. దాన్ని తీయాలంటే పూర్తిగా దాన్ని నాశనం చేయాలి, అప్పుడే అది కూడా వస్తుంది. అట్లనే రివిటింగ్ చేసినామంటే పూర్తిగా బిగించకపోతే దాన్ని తీసేయాలంటే మళ్ళీ పూర్తిగా గ్రైండింగ్ పట్టో లేకపోతే గ్యాస్ కటింగ్ చేసి తీయాలి. అంటే దాన్ని పూర్తిగా నాశనం చేస్తేనే అది కూడా వచ్చేది. కాబట్టి దాంట్లో పర్మనెంట్ ఫ్యాషనర్స్ అంటారు. వెల్డింగ్ కానీ రివిటింగ్ కానీ అవి పర్మనెంట్ ఫ్యాషనర్స్. టెంపరరీ ఫ్యాషనర్స్ అంటే స్క్రూస్, నట్లు, బోల్ట్లు. ఇవి ఎప్పుడు కావాలంటే బిగించుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే తీసేసుకోవచ్చు. అట్లనే సెమీ పర్మనెంట్ ఉన్నాయి. సోల్డరింగ్ లాంటివి. సోల్డరింగ్ హీట్ చేసి అతికిస్తాం, మళ్ళీ హీట్ చేసి తీసేస్తాం. అవి సెమీ. అట్లా 3 రకాలుగా ఉంటాయి. దానిలో మనకు ఈ స్క్రూస్ అనేవి మెయిన్ అన్నమాట. Purely selected fasteners might greatly lead to unsafe condition. ఒకవేళ పూర్లీ అంటే చేతగానితనంతో, లేకపోతే చేతగాని వాళ్ళు, లేకపోతే ఏమి తెలియని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి స్క్రూస్ అనేవి మనకు కరెక్ట్గా ఉపయోగపడవు. బాగా తెలిసిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోగలిగితే మంచి స్క్రూస్ సెలెక్ట్ చేసుకోగలుగుతారు. వాటిని ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్గా మంచి కండిషన్లో మిషనరీ కానీ ఏవైనా కానీ పనిచేస్తూ ఉంటాయి. సో ఇంక్రీజ్ ద అసెంబ్లీ కాస్ట్. అట్లనే అసెంబ్లింగ్ కాస్ట్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. అంటే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేకపోతే అనవసరంగా రకరకాల బోల్డ్లు నట్లు తీసుకొచ్చి బిగిస్తూ ఉంటాం. ఏమి సెట్ కావు, ఆటోమేటిక్గా వాటి యొక్క ధరలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రోడక్ట్స్ ఆర్ ఇన్ఫీరియర్ క్వాలిటీ. ప్రోడక్ట్స్ అనేటివి కరెక్ట్గా మనకు అందుబాటులో రావు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి ఏ స్క్రూలు ఎక్కడ కావాలని. తర్వాత వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్యాషనర్స్లో రకరకాల ఫ్యాషనర్స్ ఉన్నాయి. దానివల్ల ఇవి థ్రెడెడ్ ఫ్యాషనర్స్. అంటే థ్రెడెడ్ ఫ్యాషనర్స్ అంటే మరలు ఉండేవి. ఏంటంటే ఉంటాయి మరలు, ఎక్కువ బోల్ట్లు, నట్లు, స్క్రూస్. ఇవన్నీ కూడా
థ్రెడ్లు ఉన్నటువంటి ఫ్యాషనర్స్. తర్వాత రివిట్స్ అంటే తెలుసు కదా, రివిటింగ్ చేస్తాం, రివిట్స్. తర్వాత పిన్స్, కాటర్ పిన్స్ కానీ, టేపర్ పిన్స్ కానీ, స్ట్రైట్ పిన్స్ కానీ, ఇప్పుడు సైకిల్ పెడల్కు పిన్లు వేస్తారు కదా కాటర్ పిన్స్, అవి కూడా ఫ్యాషనర్స్. తర్వాత రీటైనింగ్ రింగ్ ఆర్ సర్క్లిప్, అంటే షాప్లలో గేర్లు పెట్టిన తర్వాత లేకపోతే బుషిలు పెట్టిన తర్వాత సన్నటి రింగ్ వేస్తారు. లేదంటే మీరు బాగా అబ్జర్వ్ చేయగలిగితే కన్నా మోటార్ సైకిల్కి ఉండే పిస్టన్ వేసిన తర్వాత రింగులు వేస్తారు. పిస్టన్లు బయటికి రాకుండా రింగులు వేస్తారు, చూసినారా? ఆ రింగులకు మళ్ళీ పట్టుకోవడానికి తీయడానికి హోల్స్ లాంటివి ఏమి ఉండవు. కానీ మన మెకానికల్ సైడ్ వేసేటువంటి రింగులలో పట్టకర్రతోటి పట్టుకోండి. పట్టకర్ర అంటే దానికి షార్ప్ పాయింట్ రెండు ఉంటాయి. ఆ పట్టకర్రకు దాన్ని సర్క్లిప్ ప్లేయర్ అంటారు. ఆ ప్లేయర్ తోటి ఆ హోల్స్లలో దాన్ని పెట్టేసి ఒత్తిన తర్వాత హోల్లో పెట్టేసి ఇటు చేస్తే కన్నా అది పోయి కూర్చుంటారు. ఆ సర్క్లిప్లలో కూర్చున్నటువంటి బయటికి రావాలన్నమాట. అవి రిటైనింగ్ రింగ్స్ అంటారు, లేకపోతే దానిలో సర్క్లిప్స్ అంటారు. తర్వాత కీస్ అంటే తెలుసు కదా, కీస్ కార్టర్స్ అన్నీ. ఈ కీస్ అనేది మనకు నెక్స్ట్ లెసన్లో వస్తుంది. తర్వాత స్టాపెల్స్ అంటే పిన్ను లాంటివి, ఏమన్నా గట్టిగా కొట్టి పెట్టడానికి ఉపయోగపడేటువంటి స్టాపెల్స్. చెప్పాలంటే మనకు యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ కింద రెండు ఉంటాయి, గైడ్ పిన్ లాగా అట్లాంటివి. తర్వాత అడ్హెసివ్స్ అంటే ఏంటివి? బంకలు, గమ్ లాంటివి. అంటే మనకు ఇవి ఉన్నాయి కదా, అరాల్డైట్, క్విక్ ఫిక్స్ తెలుసు కదా, అరాల్డైట్ తెలుసు కదా, ఎంసిల్ తెలుసు కదా, వాటిను అడ్హెసివ్స్ అంటారు అన్నమాట. అంటే ఖర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి వాటిను అడ్హెసివ్స్ అంటారు. సో ఫస్ట్ మనము థ్రెడెడ్ ఫ్యాషనర్ గురించి చూద్దాం. ఫ్యాషనర్స్ ఆర్ దట్ fall into category utilize the winding action of screw thread for clamping process. ఈ ఫ్యాషనర్స్ అనేటివి క్లాంపింగ్ చేసుకోవడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. టు అచీవ్ మ్యాక్సిమం స్ట్రెంగ్త్, ఎక్కువ స్ట్రెంగ్త్ బాగా గట్టిగా పట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి థ్రెడ్ కలిగినటువంటి ఫ్యాషనర్స్ ఉంటాయి అన్నమాట. ఏ థ్రెడెడ్ ఫ్యాషనర్ షుడ్ స్క్రూ ఇంటూ ఇట్స్ మెట్టింగ్ పార్ట్ a distance equal to 1.5 times minimum the diameter of the thread. అంటే థ్రెడ్ యొక్క డయామీటర్లో అది ఎంతవరకు కూర్చోగలుగుతుందంటే 1.5 mm డెప్త్ వరకు కూర్చొని బాగా టైట్ చేసుకోగలుగుతారు. అంటే మనకు తెలుసు కదా, పిచ్చులు ఉంటాయి కదా, పిచ్చులు 1.5 కానీ 1 mm అని, 0.5 కానీ, 2 mm కానీ, 2.5 కానీ, అట్లా రకరకాల పిచ్చులు ఉంటాయి. ఇక్కడ మనకు ఈ 1.5 mm అనేది ఆ డిస్టెన్స్లో కానీ అవి బాగా బిగించుకోగలిగితే కానీ ఎక్కువ స్ట్రెంగ్త్ను ఇవ్వగలుగుతాయి అన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? 1.5 times థ్రెడ్ డయామీటర్. అంటే థ్రెడ్ డయామీటర్ ఏదైతే ఈ నుంచి థ్రెడ్ డయామీటర్ ఉంది కదా, అంటే ఈ లెంత్, థ్రెడ్ యొక్క లెంత్, ఇది బోల్ట్ అనుకోండి, ఎగ్జామ్ బోల్ట్. ఇక్కడ థ్రెడ్ లేదు, ఇక్కడ థ్రెడ్ ఉంది. ఇక్కడ థ్రెడ్ బిగించిన తర్వాత 1.5 థ్రెడ్ కన్నా కూర్చోగలిగితే అది మంచి గ్రిప్ వచ్చినట్టే. అంటే మనము టైట్ చేసేటప్పుడు జస్ట్ ఊరికట్ట టైట్ చేస్తే కాదు, ఒక రౌండ్ తిరిగి ఇంకొక రౌండ్, ఒక సగం రౌండ్ తిరిగింది అనుకో, అది మనకు మ్యాక్సిమం గ్రిప్ ఇస్తుంది అనమాట. అది అడిగితే ఇట్లా 1.5 థ్రెడ్ కూర్చోగలిగితే ఆటోమేటిక్గా. లేకపోతే ఇక్కడ ఏమంటున్నాడు? 1.5 times థ్రెడ్ డయామీటర్. అంటే డయామీటర్ 10 mm ఉందనుకోండి, 15 mm అనేది లోపలికి వెళ్ళి థ్రెడ్లో కూర్చోగలిగితే మ్యాక్సిమం గ్రిప్ వచ్చినట్టే దాన్ని. అర్థమవుతుందా? 1.5 times థ్రెడ్ డయామీటర్. అంటే ఈ థ్రెడ్ డయామీటర్ వచ్చేసి 10 mm బోల్ట్ అనుకోండి. ఆ 10 mm బోల్ట్ కేవలం 10 mm పోతే గ్రిప్ రాదు, 15 mm డెప్త్లో టైట్ చేసుకోగలిగితే అది మంచి గ్రిప్ వస్తుంది అన్నమాట. తర్వాత మిషన్ స్క్రూస్ ఇప్పుడు ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. మిషన్ స్క్రూస్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరల్ అసెంబ్లీ వర్క్స్. మామూలుగా జనరల్గా మనము మన వర్క్షాప్లలో ఎక్కువగా ఉపయోగించేటువంటి అసెంబ్లీ వర్క్లలో ఈ మిషన్ స్క్రూస్ అనేది ఉపయోగపడతా ఉంటాయి. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ బోత్ కోర్స్ అండ్ ఫైన్ సిరీస్. అంటే వీటి యొక్క థ్రెడ్ వచ్చేసి కోర్స్లలో, అంటే దూరంగా ఉన్నటువంటి థ్రెడ్లు ఉంటాయి, ఫైన్ థ్రెడ్ కూడా ఉంటాయి. అంటే దగ్గరికి థ్రెడ్స్ మరీ దగ్గరికి ఉండే థ్రెడ్. ఇప్పుడు మనం స్క్రూ బిగించినాం కదా, దాని థ్రెడ్ ఎంత ఫైన్గా ఉంది, అట్లా ఫైన్గా ఉంటుంది. కొన్ని థ్రెడ్ పెద్ద అయితే కానీ బోల్ట్లు దాంట్లో యొక్క మరలు దూరం ఉంటాయి. అంటే దూరం ఉంటే కానీ వాటిని కోర్స్ అంటారు, దగ్గరకు ఉంటే కానీ వాటిని ఫైన్ అంటారు అన్నమాట. అర్థమైందా? సో అట్లా
బాగా గుర్తుపెట్టుకోండి. సైజెస్ వ్యారీ ఇన్ డయామీటర్ అంటే 1.5 mm డయామీటర్ నుంచి 12 mm డయామీటర్ వరకు మనము థ్రెడ్లు వేసుకోగలుగుతాం. అట్లనే ఎంత లెంత్ వేసుకోగలుగుతామంటే చిన్నవి 2 mm లెంత్లో కూడా స్క్రూస్ దొరుకుతాయి. ఆ 2 mm నుంచి దాదాపు 75 mm లెంత్ వరకు అంటే 3 ఇంచుల వరకు, ఇక్కడ ఇంచు చెప్పుకోవద్దు, 75 mm వరకు మనం థ్రెడ్ వేసుకోవచ్చు. ఆ సైజులలో మనకు ఈ స్క్రూస్ అనేటివి అందుబాటులో ఉంటాయి. స్క్రూస్ యొక్క సైజులు మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్రూస్ అనేటివి 2 mm కంటే తక్కువ ఉండవు, 75 mm కంటే ఎక్కువ ఉండవు. డయామీటర్ వచ్చేసి 2 mm కంటే తక్కువ ఉండవు, అర్థమైందా? 75 mm లెంగ్త్ కంటే ఎక్కువ ఉండవు. ఓకే, ఇవి జనరల్గా మనకు ఉపయోగపడేటువంటి స్క్రూస్. ఇది ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ స్క్రూ టైప్, ఇక్కడ కౌంటర్ షింక్ టైప్. ఇది కూడా ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్, ఇది కౌంటర్ షింక్ టైప్. ఇక్కడ వచ్చేసి పానెట్లో మళ్ళీ ఇక్కడ ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి స్లాట్ అన్నమాట. తర్వాత ఇక్కడ రకరకాల హెడ్లు కలిగినటువంటి స్క్రూస్ ఉన్నాయన్నమాట. ఇది రౌండ్ హెడ్. మామూలుగా రౌండ్ హెడ్ అంటే పైన మామూలుగా మనం చూసేటువంటి స్క్రూలో ఎక్కువ ఇట్లాంటివే చూస్తూ ఉంటాం, ఎక్కువ. దీంట్లో మళ్ళీ ఇది చాలా రకాలు ఉన్నాయి. ఇది పైన రౌండ్ ఇచ్చినాడు, రౌండ్ ఇచ్చి మామూలుగా స్క్రూ డ్రైవర్ పెట్టుకోవడానికి స్లాట్ ఇచ్చినాడు. దీన్ని రౌండ్ హెడ్ అంటారు. ఇది ఓవెల్ అంటే కోడిగుడ్డ ఆకారం. అంటే కొంచెం ఇక్కడ కౌంటర్ షింక్ లాగా వచ్చి టేపర్గా వచ్చి ఇక్కడ కూడా మామూలు స్క్రూ డ్రైవర్ పెట్టుకోవడానికి స్లాట్ ఉంది. పైన ఓవాలిటీ షేప్లో పైన ఉబ్బుగా ఉంది. తర్వాత మామూలుగా ఫ్లాట్ జనరల్గా మనం చూసేటువంటి జస్ట్ ఇక్కడ కౌంటర్ షింక్ టైపు పేపర్ ఉంటుంది. ఇక్కడ స్క్రూ డ్రైవర్ కూర్చోడానికి అనుకూలంగా స్లాట్ ఉంటుంది. తర్వాత పాన్ హెడ్ అంటే ఇక్కడ రేడియస్ ఉంటుందన్నమాట. రేడియస్ ఉండి మామూలు స్క్రూ డ్రైవర్ కూర్చుంటుంది. ఇది ట్రస్ టైప్. ట్రస్కు రౌండ్కు తేడా ఏముంది చెప్పండి? ట్రస్కు రౌండ్కు ఇది వచ్చేసి ఎక్కువ సైజ్ ఉంది. ఇది కొంచెం వైడ్ అంటే ఈ లెంగ్త్ ఎక్కువ ఉంది, ఈ లెంగ్త్ తక్కువ ఉంది. రౌండ్కు అది గుర్తుపెట్టుకోవాలా. ఇది కొంచెం ఎక్కువ ఉంది. తర్వాత ఏంటిది ఫిల్స్టర్ అంటే ఇక్కడ మామూలుగా హెడ్ వచ్చేసి పూర్తిగా స్లాట్ లోపల అంటే బోర్ మిషన్ బాడీలో ఆ హెడ్ కాన్ రాకుండా ఈ హెడ్ భాగం మిషన్ లోపలికి కౌంటర్ బోర్ చేసినటువంటి హోల్లో కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది. పైన వచ్చేసి కొద్దిగా అట్లా వైర్ షేప్లో ఉంటుంది. సో ఇట్లా మనకు 6 రకాల స్క్రూ హెడ్స్ ఉన్నాయన్నమాట. తర్వాత మిషన్ బోల్ట్స్, మిషన్లలో ఉపయోగపడేటువంటి బోల్ట్కు స్క్రూస్కు తేడా తెలియాలని. స్క్రూ అంటే ఏంది, బోల్ట్ అంటే ఏంది కూడా రెండింటికి ఎక్స్ట్రా థ్రెడ్డే ఉంటాయి. రెండింటికి హెడ్స్ ఉంటాయి. హెడ్స్లలో రకరకాల షేపులు ఉంటాయి. అయితే మళ్ళీ ఇక్కడ మిషన్ బోల్ట్స్ అన్నాడు. ఇప్పుడు చెప్పుకునేది స్క్రూసే. ఇప్పుడు మళ్ళీ మనం బోల్ట్స్ గురించి చెప్పుకుంటున్నాం. మిషన్ బోల్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ స్క్వేర్ అండ్ హెక్సాగనల్ హెడ్స్. స్క్వేర్ హెడ్ ఉంటాయి, హెక్సాగనల్ హెడ్తో కూడా ఈ బోల్ట్స్ తయారు చేసి ఉంటారు అన్నమాట. దే ఆర్ యూజ్డ్ వేర్ ఏ క్లోజ్ టాలరెన్స్ అసెంబ్లీ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇవి ఎక్కువ ఎక్కడ ఉపయోగపడతాయి అంటే యాక్యురసీ లేనటువంటి చోట, అంటే టెంపరరీ తక్కువ యాక్యురసీ అంటే 0.2 కానీ 0.1 కానీ అట్లా యాక్యురసీలో అయితే మామూలుగా ఉన్నటువంటి బోల్ట్ నట్టు ఉపయోగపడుతుంది. ఫైన్గా అంటే మనం మైక్రోమీటర్కు లేకపోతే వర్నియర్ క్యాలిపర్కు ఫైన్ రీడింగ్ రావాలి, అట్లా రీడింగ్ రావాలన్నప్పుడు స్క్రూస్నే ఉపయోగించాలి. బోల్ట్ నట్లు ఉపయోగపడవు, అర్థమైందా? బోల్ట్ నట్లు ఉపయోగపడవు. ఫైన్ రీడింగ్ రావాలంటే, యాక్యురసీ రావాలంటే బోల్ట్ నట్లు ఉపయోగపడవు, స్క్రూసే ఉపయోగపడతాయి. దే ఆర్ యూజ్డ్ వేర్ ఏ క్లోజ్ టాలరెన్స్ అసెంబ్లీ ఈస్ నాట్ రిక్వైర్డ్. అవైలబుల్ ఇన్ డయామీటర్ 6 mm to 75 mm అండ్ ఇన్ లెంగ్త్ ఆఫ్ 12 mm to 300 mm. ఈ బోర్డులు అనేవి మనకు డయామీటర్ వచ్చేసి 6 mm సైజు నుంచి 70 mm డయామీటర్ వరకు దొరుకుతాయి. అంటే 6 mm అంటే ఒక సన్న ఏల్మైన్ అని 75 mm డయామీటర్ వరకు ఈ బోర్డులు అందుబాటులో ఉంటాయి. అట్లనే లెంగ్త్లు వచ్చేసి 12 mm అంటే 1/2 ఇంచ్ లెంగ్త్ నుంచి 300 mm అంటే 1 అడుగు లెంగ్త్ వరకు ఈ బోల్ట్ అనేవి అందుబాటులో ఉంటాయి అన్నమాట. టైటనింగ్ ద నట్ ఆన్ మిషన్ బోల్ట్ ప్రొడ్యూసెస్ క్లాంపింగ్ యాక్షన్. ఎప్పుడైతే నట్టు బోల్ట్ని బిగిస్తామో అప్పుడు అది బిగించుకోవడానికి స్టార్ట్ అవుతుంది అన్నమాట మీకు. తర్వాత ఇక్కడ చూపించింది
స్క్వేర్ హెడ్ కలిగినటువంటి బోల్ట్. ఇది స్క్వేర్ హెడ్, ఇక్కడ ఇది ఈ స్క్వేర్ హెడ్ అనమాట. ఇది బోల్ట్, స్క్వేర్ బోల్ట్. దీనికి ఎగ్జాగన్ నట్ ఎక్కించినాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాగన్ బోల్ట్, ఎగ్జాగన్ హెడ్, ఎగ్జాగన్ బోల్ట్. ఈ సింబల్ చూసుకోవాలి మీరు. ఇక్కడేమో స్క్వేర్ షేప్ చూపించినాడు కాబట్టి ఇది స్క్వేర్ హెడ్ బోల్ట్. ఇక్కడ ఎగ్జాగన్ చూపించినాడు కాబట్టి ఇది ఎగ్జాగన్ బోల్ట్. ఒకవేళ ఈ చూపించలేదనుకో, ఇక్కడ 2 పోర్షన్లు మాత్రమే మనకు డైరెక్ట్గా ఒక రెక్టాంగులర్ వేసేసి మధ్యలో ఒక లైన్ అంటే షట్టర్ లైన్ వేసిన తర్వాత కొంచెం ఇక్కడ చాంఫరింగ్ ఇచ్చినాడంటే ఇది స్క్వేర్. ఎగ్జాగన్కి వచ్చేసి డయామీటర్ పైన ఈ సైడ్ భాగం ఉంటుంది, సగం పైన సగం కింద ఉంటుంది. ఇది ఎగ్జాగన్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకా ఇక్కడ కూడా ఎగ్జాగన్ బోల్ట్, ఎగ్జాగన్ నట్ అనేది ఈ విధంగా చూపిస్తాడు. ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు, వేసే విధానం ప్రాక్టీస్ చేయాలి. పైకొని తర్వాత ఫిగర్ 5 ఏమి చూపిస్తున్నాడు ఇక్కడ, క్యాప్ స్క్రూ. ఇక్కడ ఎగ్జాగన్ బోల్ట్ పెట్టినాడు, ఇక్కడ కూడా ఎగ్జాగన్ నట్టు పెట్టేసి ఇక్కడ వాచ్ వేసి ఇక్కడ ఇక్కడ గమనించండి, ఇది కదా అది క్యాప్ స్క్రూ. అంటే ఈ బోల్ట్కు ఇక్కడ క్యాప్ లాంటిది లేదు, ఇందా మామూలు బోల్ట్. ఈ బోల్ట్ వచ్చేసి ఇక్కడ కాలర్ లాంటిది ఉంది, దాన్ని క్యాప్ స్క్రూ అన్నారు. క్యాప్ స్క్రూస్ ఆర్ యూస్డ్ వెన్ అసెంబ్లీ రిక్వైర్స్ ఏ స్ట్రాంగర్, మోర్ ప్రాసెస్, మోర్ ప్రీసియస్ అండ్ బెటర్ అపియరింగ్ ఫ్యాస్ట్నర్. అంటే ఇది ఈ క్యాప్ స్క్రూ అనేది ఎట్లా ఉపయోగపడుతుందంటే, వెన్ అసెంబ్లీ రిక్వైర్స్ ఏ స్ట్రాంగ్, అసెంబ్లీ అనేది బాగా దృఢంగా ఉండాలన్నా, మోర్ ప్రీసియస్ అంటే ఎక్కువ యాక్యురసీగా ఉండాలన్నా, బెటర్ అపియరెన్స్ చూడడానికి బాగా ఉండాలన్నా ఈ క్యాప్ స్క్రూస్ ఉపయోగిస్తారు. ఏ క్యాప్ స్క్రూ ఈజ్ ఫిట్టెడ్ త్రూ ఏ క్లియరెన్స్ హోల్ ఇన్ వన్ ఆఫ్ ద పీస్ అండ్ స్క్రూస్ ఇంటూ ఏ థ్రెడెడ్ హోల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ బోల్ట్ ఎక్కించేటప్పుడు వేసేటువంటి హోల్స్ ఉన్నాయి కదా, ప్లేట్లకు వేసేటువంటి రంధ్రాలు, ఆ రంధ్రాలు ఎప్పుడు కూడా మనకు క్లియరెన్స్ హోల్స్. అంటే బోల్ట్ సైజు మనకు 10 mm ఉందంటే ఈ హోల్ సైజ్ వచ్చేసి మనకు 10.5 కానీ 11 కానీ ఉంటుంది. అంటే బోల్ట్ ఫ్రీగా వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉంటుంది. దాన్ని క్లియరెన్స్ హోల్ అంటారు. అర్థమైందా? అట్లాంటి క్లియరెన్స్ హోల్లలో ఈ బోల్ట్ను ఎక్కిస్తూ ఉంటారు. A clamping action is developed by tightening the cap screw. ఈ క్యాప్ స్క్రూను బిగించడం వల్ల క్లాంపింగ్ యాక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. క్యాప్ స్క్రూస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ టు క్లోజర్ టాలరెన్సెస్ దాన్ మిషన్ బోల్ట్స్. అర్థమైందా? మిషన్ బోల్ట్స్ కంటే కూడా ఈ క్యాప్ స్క్రూస్ అనేటివి, క్యాప్ బోల్ట్ అనేటివి, క్యాప్ స్క్రూస్ అనేటివి ఎక్కువ యాక్యురసీతో తయారు చేసి ఉంటారు అన్నమాట. పక్క యాక్యురసీతో తయారు చేసి ఉంటారు మిషన్ బోల్ట్స్. అండ్ ప్రొడ్యూస్డ్ విత్ సెమీ ఫినిష్డ్ బేరింగ్ సర్ఫేస్. అంటే బేరింగ్ సర్ఫేస్ అంటే కూర్చుండేటువంటి సర్ఫేస్, బోల్ట్ హెడ్ కూర్చుండేటువంటి సర్ఫేసు బాగా మరీ హై యాక్యురసీ లేకుండా మ్యాక్సిమం మీడియం సైజ్ యాక్యురసీ ఉండేటట్టుగా, మరి రఫ్గా కాకుండా. అంటే రఫ్గా మనం ఫినిషింగ్ చేయనటువంటి బాటిల్ మీద మామూలు బోల్ట్ వాడతాం, కొంచెం ఫైరింగ్ చేసినట్టు లేకపోతే కొంచెం టర్నింగ్ చేసినట్లయితే కన్నా దాని మీద ఇట్లాంటి క్యాప్ స్క్రూస్ను వాడతాం. అంటే హై యాక్యురసీ కానటువంటి బాడీస్ మీద ఈ క్యాప్ స్క్రూస్ను ఉపయోగిస్తారు. అయితే సెమీ ఫినిష్డ్ బేరింగ్ సర్ఫేస్లలో, అంటే బేరింగ్ సర్ఫేస్ అంటే కూర్చుండేటువంటి, బేరింగ్ అంటే కూర్చోవడం, బేరింగ్ అంటే మామూలు మన బాల్ బేరింగ్, రోలర్ బేరింగ్ కాదు. బేరింగ్ అయితే ఏదైతే మోయగలుగుతాదో దాన్ని బేరింగ్ అంటారు. మోసేటువంటి భాగాన్ని, అంటే ఇప్పుడు మన లారీలు కానీ జీపులు కానీ ఉంటాయి కదా, వెయిట్ మోసేటివి, బేరింగ్ కెపాసిటీ అంటారు. అంటే ఆ లారీ ఎంత బరువును మోయగలుగుతుంది అని. అట్లా బేరింగ్ కెపాసిటీ అంటే కూర్చుండేటువంటి ప్రాంతాన్ని సెమీ ఫినిషింగ్ చేసినటువంటి ప్రాంతంలో ఈ క్యాప్ స్క్రూస్ను ఉపయోగిస్తారు అన్నమాట. దే సెలెక్టెడ్ ఇన్ అల్యూమినియం బ్రాస్ బ్రాంచ్. అంటే ఇవి ఎట్లా దే స్ట్రక్చర్డ్ ఇన్ ఏ అల్యూమినియం బ్రాస్ బ్రాంచ్ మైల్డ్ స్టీల్ అలాయ్ స్టీల్లో హీట్ ట్రీటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ టైటానియం అండ్ ఇన్ కోర్స్ ఇన్ ఫైన్ అండ్ స్పెషల్ థ్రెడ్ సిరీస్. ఇవన్నీ కూడా మనకు క్యాప్ స్క్రూస్ అన్నీ కూడా మనకు అల్యూమినియంతో తయారు చేసినవి, కాపరు, బ్రాసు, బ్రాంజ్, మైల్డ్ స్టీలు, స్టీల్ అలాయ్స్, స్టెయిన్లెస్ స్టీల్ వీటితో తయారు చేస్తాం. తర్వాత ఫిగర్ 6 ఏం చూపిస్తున్నాడు ఇక్కడ,
ఇక్కడ మిషన్ బాడీ లోపల హెడ్ బయటికి లేకుండా లోపలనే కూర్చునేటట్టుగా ఇక్కడ కౌంటర్ బోరింగ్ చేసి దాంట్లో స్క్రూ హెడ్ లోపలికి కూర్చోబెట్టినాడు. అది ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ ఫిగర్ 7 లైన్ చూస్తున్నాడు. రకరకాల హెడ్లు కలిగినటువంటి స్క్రూస్, వాటి యొక్క టాప్ ఫేస్ ఉంది, టాప్ ఉంది. ఇది రౌండ్గా ఉంది. పైన స్క్రూ డ్రైవర్ కూర్చోడానికి ఒక స్లాట్ ఉంది. ఇది కూడా అంతే. దీనికి వచ్చేసి అంటే ఇక్కడ చూపించలేదు. ఇది లోపల ఎక్సగన్ అంటే అలన్ స్క్రూ కూర్చోవడానికి అనుకూలంగా అలన్కి ఉంది కదా, ఎల్ షేప్లో ఎల్కి అంటారు, అలన్కి అనాలి. అలన్కి కూర్చునేదానికి అనుకూలంగా ఇట్లా లోపల ఎక్సగన్ హెడ్ ఉంటుంది అనమాట. ఈ హెడ్లో ఈ పోర్షన్లో ఈ ఎక్సగన్ షేప్ ఉంటుంది. అర్థమైందా? తర్వాత ఇది స్క్రూ డ్రైవర్ కూర్చోడానికి, ఇది స్టాండర్డ్లో కూర్చోడానికి, మామూలు డబుల్ హెడ్ కానీ స్మాల్ కానీ కూర్చోడానికి. ఇది అలాంటినే ఇక్కడ ABCD తర్వాత క్యాప్ స్క్రూస్ ఆర్ అవైలబుల్ ఇన్ డయామీటర్ ఫ్రమ్ 6 mm to 50 mm. ఈ క్యాప్ స్క్రూస్ అనేవి మనకు 6 mm డయామీటర్ నుంచి, సన్న డయామీటర్ నుంచి 50 mm అంటే 2 inches వరకు ఈ క్యాప్ స్క్రూస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అట్లనే లెంగ్త్లలో వచ్చేసి 10 mm లెంగ్త్ నుంచి 200 mm లెంగ్త్ వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి పాయింట్. క్యాప్ స్క్రూస్ వచ్చేసి మనకు 6 mm డయామీటర్ నుంచి 50 mm డయామీటర్ వరకు ఉంటాయి. లెంగ్త్లలో వచ్చేసి 10 mm లెంగ్త్ నుంచి 200 mm లెంగ్త్ వరకు దొరుకుతాయి. అర్థమైందా? 10 mm లెంగ్త్ నుంచి 200 mm లెంగ్త్ వరకు ఈ క్యాప్ స్క్రూస్ అనేవి అందుబాటులో ఉంటాయి. నట్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ విత్ క్యాప్ స్క్రూస్. క్యాప్ స్క్రూస్లలో నట్లు అనేవి అవసరం లేదు, అంటే ఇంక్లూడ్ చేయరు, నట్లు కలపరు. ఎందుకంటే మిషన్ బాడీలలోనే థ్రెడ్లు ఉంటాయి, ట్యాపింగ్ వేసి థ్రెడ్డింగ్ వేసి ఉంటారు. దానిలో నేరుగా స్క్రూస్ టైట్ చేసుకుంటాం అన్నమాట. అందుకని చెప్పేసి ఈ క్యాప్ స్క్రూస్లలో ఈ నట్లను ఇంక్లూడ్ చేయరు, కలపరు అన్నమాట. తర్వాత సెట్ స్క్రూస్ ఆర్ యూస్డ్ టు ప్రివెంట్ పుల్లీస్ ఫ్రమ్ స్లిప్పింగ్ ఆన్ షాఫ్ట్స్, positioning and holding collars in places on shafts and holding shafts in place in assemblies. తర్వాత అంటే ఈ సెట్ స్క్రూస్ అనేవి ఎక్కడ బాగా ఎక్కువ ఉపయోగిస్తారంటే పుల్లీలు, ఎక్కడైతే పుల్లీలు తిరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఈ ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ కాదు కానీ టేబుల్ ఫ్యాన్ ఉంది కదా, టేబుల్ ఫ్యాన్కి రెక్కలు ఉన్నాయి కదా, ఆ రెక్కలకు షాఫ్ట్లో ఆ రెక్కలు దాన్ని కూర్చోబెట్టి దాని మీద స్క్రూ వేస్తారు. అట్లాంటి చోట ఈ సెట్ స్క్రూస్ను ఉపయోగిస్తారు అన్నమాట. అర్థమైందా? ఎక్కడైతే పుల్లి షాఫ్ట్ మీద పుల్లీలు కూర్చోవాలో ఆ పుల్లీలు ఊడిపోకుండా ఉండడానికి ఈ స్క్రూస్ వేసి బిగిస్తారు అన్నమాట. వీటిని సెట్ స్క్రూస్ అంటారు. గుర్తుపెట్టుకోండి బాగా. పుల్లీస్ బిగించడానికి ఉపయోగపడేటువంటివి సెట్ స్క్రూస్. అందులో ఏం చెప్తున్నాడు? ఫ్రమ్ స్లిప్పింగ్ ఆన్ షాఫ్ట్ మీద నుంచి జారిపోకుండా సెట్ స్క్రూస్ వేసి బిగిస్తారు అన్నమాట. పొజిషనింగ్ అండ్ హోల్డింగ్ కాలర్స్ ఇన్ ప్లేస్. కాలర్స్ను కానీ బుషులను కానీ లేకపోతే ఇంకా ఏమైనా అంటే బుషులు అనుకోవచ్చు, లేకపోతే గేర్లు అనుకోవచ్చు, లేకపోతే కాలర్స్ అనుకోవచ్చు. కాలర్స్ అంటే చిన్న వాషర్ లాంటివి, కొంచెం మందం ఎక్కువ ఉంటాయి. అవి జరిగిపోకుండా ఉండడానికి ఈ సెట్ స్క్రూస్ వేసి బిగించేసి ఒక దగ్గర పెట్టేస్తాను. ఆన్ షాఫ్ట్స్ అండ్ హోల్డింగ్ షాఫ్ట్స్ ఇన్ ప్లేస్ ఇన్ అసెంబ్లీ. అట్లనే ఆ షాఫ్ట్లను ఒకే దగ్గర పట్టుకొని ఉండడానికి ఈ అసెంబ్లీలలో ఈ సెట్ స్క్రూస్ని ఎక్కువ ఉపయోగిస్తారు. తర్వాత headless set screws have either a slotted or socket head and threaded either length, entire length, మొత్తం లెంగ్త్. ఇక్కడ చూడు, ఈ సెట్ స్క్రూస్లలో మనకు హెడ్ అనేది ఉండదు. హెడ్ అనేది ఎందుకంటే పుల్లీకి ఆల్రెడీ